గుణ అతిశయించే ఆయన గుణాల్ని, ఆయన ఆయన ప్రతిష్టలను, ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యాలను మనం తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న మనము ఆయన ప్రచారం చేయాలి. ప్రచారం చేసే మనల్ని ఏమంటున్నాడంటే ఆయన రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుడి సొత్తైన ప్రజలుగా మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ఇప్పుడు వరకు మీరు పరిశుద్ధ జనము కాదు, రేపు నుంచి మీరు పరిశుద్ధ జనం, రేపు నుంచి దేవుని సొత్తు, రేపు నుంచి రాజులైన యాజక సమూహం. ఎందుకు మీరు ఇంత క్వాలిటీ మనుషులు అయ్యారంటే, ఇలాంటి వంశంలోకి రాబోతున్నారంటే, మీరు ఎలాంటి సృష్టికర్త కుటుంబంలో చేతపడుతున్నారంటే, ఆ చీకటి మిమ్మల్ని వదిలిపెట్టింది కాబట్టి, వెలుగులోకి వచ్చారు కాబట్టి సృష్టికర్త కుటుంబ సభ్యులు అవుతారు. చీకటిలో ఉన్నవారు సృష్టికర్త కుటుంబ సభ్యులు కాలేదు. ఎందుకు కాలేరంటే ఆయన వారు అంగీకరించలేదు కాబట్టి. వెలుగు లోకానికి వచ్చింది కానీ చీకట్లో ఉన్నవారు దాన్ని గ్రహించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదువుతాము కదా, ఆ వాక్యాలన్నీ చదువుతాం. ఏమని చదువుతాం? యోహాను సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయంలో అలాగే వెళితే రాయబడింది. ఆ వెలుగు ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగు చీకట్లో చీకట్లో ఆ వెలుగు వచ్చింది, ప్రకాశిస్తుంది. కానీ చీకట్లో